ఒక్కోసారి రేపటి మన భవిష్యత్తు ఏమిటా అని ఒక్కసారి ఆలోచన చేసేటప్పుడు ఒకలాంటి భయం మన హృదయాన్ని ఆవరిస్తుంది. ఏంటి ఫ్యూచర్ ఏంటి? ఉద్యోగం లేదు, సరైన ఆర్థిక స్తోమత లేదు, ఏమీ లేదు. కానీ ఏంటి నా భవిష్యత్తు ఏంటి? ఏం పర్లేదు. దేవుడట కొన్ని సందర్భాల్లో భక్తులతో మాట్లాడిన విధానం ఎలా ఉందో తెలుసా? ఏమండి, ప్రస్తుతం ఉన్న వ్యక్తితో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడో భవిష్యత్తులో ఉన్న వాడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో. హల్లెలూయా. అబ్రాహాముతో మాట్లాడేటప్పుడు అంటాడు, అబ్రామా, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధు జనాంగము యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాము మైండ్లో ఒక ప్రశ్న బయలుదేరి ఉండొచ్చు. సరే వస్తాననుకో, భవిష్యత్తు ఏంటి? నా ఫ్యూచర్ ఏంటి? 2వ వచనం నుండి, ఆదికాండం 12:2 నుండి దేవుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాడో, అబ్రహాం యొక్క జీవితం ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రస్తుతం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించు వారిని, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను శపించు వారిని శపించేదను, నీ సంతానమును నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు? ఏమీ లేని అనుభవాలలో సమృద్ధిలో ఉండి మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏమీ లేకపోవచ్చు, నిరీక్షించటానికి పరిస్థితులు కూడా సహకరించకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు మాట్లాడే స్టైల్ ఎలాంటిది? ఏంటి? ప్రస్తుతం నిన్ను చూసి నీతో మాట్లాడేవాడు కాదు, భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు ఒకసారి. భయపడుతున్నావా? నీ భవిష్యత్తు ఏమైపోతుంది, నీ భవిష్యత్తు ఏమైపోతుందని ప్రశ్నతో నిమగ్నమైపోతున్నావా? వేసరిపోతున్నావా? నీరసం పడిపోతున్నావా? కృంగిపోతున్నావా? నీ భవిష్యత్తును తలంచుకొని బాధపడద్దు. నీ భవిష్యత్తును కూడా దీవెనకరంగా మార్చే దేవుడి పగల కాల సమయాన నీతో మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు ఏది కూడా ఎవరి నాశనకరంగా ఉండదు, ఎవరి హానికరంగా ఉండదు, ఇబ్బందికరంగా ఉండదు. నీ భవిష్యత్తును కూడా దేవుడు ముందుగానే చూసి దీవించాడు, ఆశీర్వదించేశాడు. ఆమేన్. నువ్వు ఎలా ఉండబోతున్నావో, ఎలా ఉంటావో, నీ కుటుంబం ఎలా ఉంటుందో, నీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, పుట్టు పొరవత్తరాలు ప్రభు ఆల్రెడీ చూసేసాడు కూడా. ఆమేన్. భవిష్యత్తు విషయమై బాధపడుతున్నావా? భవిష్యత్తు విషయమై కృంగిపోతున్నావా? నో 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 నో. పౌలు గారు అంటారు, మేము దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి కనబడలేదు, మేము వాటన్నిటిని అనుభవించలేదు, కానీ ఒక దినాన మేము అనుభవించబోతున్నాం, ఒక దినాన అనుభవించే దాని గురించి మేము చూస్తూ ఉన్నామని అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. ఈరోజు జనాలందరూ నన్ను చూసి, వీడండి పనికిరాడండి, వీడు దేనికి పనికిరాడండి, వీడు దేనికి ప్రయోజనకరంగా ఉండడండి, వీడు దేనికి పనికిరాడు, వీడు వేస్ట్ వీడు. కానీ దేవుడు అంటాడు, మనుషులందరూ ఉన్న వర్తమానములు చూసి మాట్లాడితే దేవుడు అంటాడు, భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. చిన్నప్పుడు నన్ను చూసి చాలామంది పాత విశ్వాసులు చాలామంది, వీడు ఖచ్చితంగా పెద్ద అయితే రౌడీ అవుతాడు, వీడు పెద్ద అయితే పెద్ద అల్లరోడు అవుతాడు, వీడు పెద్ద సైతానుకి ఇంకొక కుడి భుజములు అంటోడిగా మారుతాడని నన్ను గురించి చాలామంది చెప్పారు. కానీ ఆ సందర్భంలోనే, అలాంటి సిచ్యువేషన్లోనే దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, ఈ వ్యక్తి దైవజనుడిగా మారుతాడు. హల్లెలూయా. ఒకే ప్రయాణంలో 2 అనుభవాలు ఎదురైతాయి. ఒకటి ప్రస్తుతం మనల్ని చూసి మాట్లాడేవారు, 2 జరగబోతున్న దాని గురించి ముందుగానే తన బిడ్డల ద్వారా మాట్లాడే దేవుడు. హల్లెలూయా. వాస్తవానికి నువ్వు పనికిరావడమే, ఇప్పుడు నువ్వు దేనికి ప్రయోజనకరమైన వాడివి కాకపోవచ్చు, కానీ ఒక దినమున, ఒక రోజున అనేక మందికి ప్రయోజనకరమైన వాడికి దేవుడు నిలబెడతాడు. దావీదు గొర్రెలు కాసుకునేటోడే, కానీ ఏనాడని ఊహించాడు, నేను రాజు అవుతాను, ఇశ్రాయేలుని పరిపాలించే ఒక రాజ్యాధిపతిగా దేవుడు నేను మారుతాను, నేను ఒక దీపం లాంటోనిగా మారుతానని ఆలోచించాడా? అనుకున్నాడా? కలలుగన్నాడా? ఏమై?
కానీ భవిష్యత్తు దేవునికరంగా దేవుడు మార్చాడు. బహుశా దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు అంతా అనుకుని ఉండొచ్చు, మా అన్నలేమో రాజుగారి దగ్గర ఉన్నారు, నా బతుకేంటో ఇక్కడ ఉంది, ఇక నా బతుకంతా ఇంతేనా, ఇక నా జీవితం అంతా ఈ గొర్రెలు ఎంబడి పోవటమేనా? కాదు. దేవుడు భవిష్యత్తును చూశాడు. భవిష్యత్తును దేవుడు దేవునికరంగా మార్చాడు, ఆశీర్వదించాడు. రోజున నీ భవిష్యత్తు గురించి బాధపడుతున్నావా? రేపేంటి నా స్థితి అని విచారపడుతున్నావా? బైబిల్ చెబుతుంది, రేపటిని గూర్చి చింతపడొద్దు. రేపటి స్థితి ఏంటని విచారపడొద్దు. కారణం, రేపటి దినమున దేవుడు మంచి భవిష్యత్తును దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా.